తేజస్ అలైన్ ఈవెంట్ మేనేజ్మెంట్ విజయవాడ వారి ఆధ్వర్యంలో పొడమి డెవలపర్స్ వారి సహకారంతో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటి అర్చన ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మీయ అతిథులుగా సినీ నటుడు ప్రసన్న కుమార్, పొడమి డెవలపర్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మోహన్ గుప్తా మరియు డైరెక్టర్స్ బాదంగిర్ సాయి పాల్గొన్నారు. ఈ శ్రీమతి వైజాగ్ పోటీలో 16 మంది మహిళలు పాల్గొన్నారు. శోభన, దాడి రవికుమార్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జబర్దస్త్ టీం రైజింగ్ రాజు, దొరబాబు, తన్మయి, ఆద్యంతం వినోదంతో సమీర్, సూపర్ సింగర్ రవిలు సినీ సంగీత విభావరితోనూ అలరించారు. సెకండ్ రన్నరప్గా శ్రీమతి ప్రశాంతి, ఫస్ట్ రన్నరప్గా శ్రీమతి అలేఖ్య నిలవగా శ్రీమతి వైజాగ్ టైటిల్ను శ్రీమతి సౌజన్య కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమం తేజస్ అలైన్ ఈవెంట్ మేనేజ్మెంట్ తాతినేని తేజస్వి, ప్రదీప్ చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమ వ్యాఖ్యాతలుగా ఆర్జే రోహిత్, స్నేహ వ్యవహరించారు.
పుట్టింటికి వెళ్ళిపోయి ఏం చేస్తావని. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు పుట్టింటికి ఎందుకు వెళ్తున్నావే? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? బెంగ పెట్టుకున్నాడు. కూతురికి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు అంటున్నాడు. ఏమండి, దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఏ సుఖం లేదండి. వీడు బాబు మా మామగారు గుళ్ళో పెళ్లి పెట్టాడు. అక్కడ కానుకలన్నీ ఉండిలేయండి అంటే గుప్తాత గారితో సహా ఏదో చదివిందామని వచ్చి ఆ ఉండిలే వేసాడు. నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలో ఏమని వేయాలి? శేషు కీర్తి అని వేయాలి. కీర్తి చేసినని వేసాడు శుభలేఖలో. సాగు పెళ్లి కదా అని ఒక ఎదవ కూడా రాలేదు. కనీసం మొగుడు అని అంటున్నావు కానీ ఆ ఇంట్లో తలుపుకి కట్టన్ లేదు, బాత్రూమ్కి ఒక డోర్ లేదు. స్నానం అయినా చేయాలండి. ఆ దొరబాబు గారు వెళ్ళేటప్పుడు తొంగి చూడబోయాడు తెలుసా? తొంగి చూడబోయాడా? చూసాడా? చూస్తే చంపేను. ఎందుకు? సరిగ్గా చూస్తే ఆడేసేస్తాడు. ఏమండి, పెళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసా మీకు? ఏంటి? పెళ్ళ 2 సంవత్సరాలు అవుతుంది. ఆ ఎదురింటి గుప్తా గారిని చూడండి, వాళ్ళ ఆవిడికి వారానికి 4 సార్లు నగ నట్ర చీరలు అన్ని తిప్పుతున్నారు. ఆయన ఎప్పుడన్నా ఇచ్చారా నాకు? ఆయన ఏంటే పొడమే బోలంతా జనం దగ్గర బోలంతా స్థలాలు ఇచ్చి ఇల్లులు ఇచ్చి ఇల్లుల మీద ఇల్లులు ఇచ్చి ఆయన కాబట్టి వాళ్ళ మిస్సెస్ గారికి నగలు గిగలు చేయిస్తాడు. నేనేంటి ఏదో జబర్దస్త్లో ఏదో నవ్వించి కథ నీకు నగలు చేయించాలంటే నా వల్ల అవుతుందా? మామూలుగా నడువు నా మామూలు నడువు అది 20 కేజీలు పడుతుంది ఏది వడ్డానమని ట్రై చేస్తే. మరి మెడకేమన్నా ట్రై చేస్తే బోలంత పడుతుంది. అయినా బాధపడకే, భార్య అంటే భర్తలో సగ భాగమే. అంటే నేను నవ్వితే మేము నవ్వుతాం, నేను ఏడిస్తే మేము ఏడుస్తాం, ఆ పైనుంచి దూకి చేస్తే ఇంకాస్త ఎక్కువ ఏడుస్తాం. గొడవ వదిలిపోతాం. సరే కానీ బస్ స్టాండ్కి ఎవడు పడతాడు వస్తాడు, జాగ్రత్తగా ఉండవు. ఓహో వచ్చాడండి. అబ్బా ఎవరండి చొక్కా? మీ అక్క. ఏరా కనపడతలేదా? మా ఆవిడరా. నేను బస్ స్టాండ్ నీకు వైజాగ్ వస్తే అందరూ చుక్కల కింద కనపడతారు ఏంటో నాకు తెలియక అడుగుతున్నాను. ఒరే అప్పటి నుంచి ఇక్కడ ఉండిపోయావా వైజాగ్లోనే? మాది వైజాగే. అవునండి. వైజాగ్ మీద మీ అత్త. సరే చెప్పు. ఎవరండి ఇంత అందంగా ఉంది? ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బిందె. వెనకాల బోలు సొట్లు ఉన్నాయి, చూస్తా పెట్టి. నీకెందుకురా నా భార్య గురించి నీకు అసలానే? మీ అందమైన భార్యను చూస్తుంటే ఒక కవిత చెప్పాలనిపిస్తుందండి. ఏంటి నీకు కవితలు కూడా చెప్పడం వచ్చేది? ఏంటి క్లాస్ ప్రోగ్రామ్ అని చెప్పాడైనా? అంటే కవిత అన్నాడు. ఈవెంట్ ఇచ్చిన ఏం చెప్పాడు? కవిత అన్నారు కదండి. కవిత అన్నారని మీద వెళ్ళిపోతావా? సరే సరే అండి. ఆడి దగ్గర బోలు పెన్నలు ఉంటాయి కవితలు రాయడానికి. తెగ రాసేస్తాడు. చెప్పరా కవిత చెప్పు. నీ అడుగులో నా అడుగు. ఓహో, నీ కోసం ఈ గొడుగు. అబ్బా నీకేం కావాలో అడుగు. దాని మూతకు అడగరా. ఇందాకేదో తిన్నట్టుంది అది. అది కవితరా? ఎవడన్నా కవిత అంటారా ఇది అసలనే? మరి కాదా? కవిత అంటే ఆరుద్ర గారు, ఆత్రేయ గారు ఆ టైంలో ఎంత మంచి కవితలు రాశారా. ఇది చాలా మంచి. నీ అడుగులో నా అడుగు, నీ కోసం నీ గొడుగు, నీకేం కావాలో అడుగు. ఏంటిది? రాత్రి అంతా రాసుకున్నానండి కవిత. అవును రే, నువ్వు ఇంతగా ఏం చేస్తా ఉంటారా? నేనేం చేయను, మా ఇంట్లో పనులు చేస్తాను. మీ ఇంట్లో ఎవరితో ఉంటారు? చాలా 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 హ్యాపీగా ఉన్నాను. శ్రీమతి విశాఖ 2021 టైటిల్ విన్నర్ అయినందుకు. నా వెనకాతలో ఉన్న సపోర్ట్ ఇచ్చిన నా ఫ్యామిలీ, మా ఇన్లాస్, మా మమ్మీ డాడీ అందరికీ, మా హస్బెండ్ మెయిన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రదీప్ గారికి, తేజస్ ఎలైట్కి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, కాన్ఫిడెన్స్ అయితే ఉండేది. బట్ విన్నర్ అండ్ టైటిల్ అనౌన్స్ చేశాక ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ హౌ ఐ వాజ్ ఫీలింగ్ దట్ టైమ్. థ్యాంక్ యూ. ఈ మంచి గ్రేట్ ఆపర్చునిటీని నాకు ఇచ్చినందుకు, నేను ఇందులో విన్నర్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా టఫ్ కాంపిటీషన్ అయిందండి. ఒకరికి మించి ఒకరు ఉన్నారు. ఎవరు విన్నర్ అవుతారో ఎవరికి తెలీదు. ఫైనల్గా ఇక్కడ ఈ స్టేజ్లో పర్ఫార్మెన్స్కి జడ్జెస్ మార్క్స్ ఇచ్చారు. గ్రూమింగ్ చాలా బాగా చేశారు. మా అందరికీ చాలా చాలా డీసెంట్గా, చాలా పద్ధతిగా, ట్రెడిషనల్గా ఈ షో చేశారు. అందువలన మాకు చాలా బాగా నచ్చింది ఈ షో. థ్యాంక్ యూ తేజస్ ఎలైట్ అండ్ ప్రదీప్ గారు మెయిన్. చాలా నీట్గా పర్ఫార్మెన్స్ చేయించారు. డీసెంట్గా ఉంది ఈ షో అంతా.
థ్యాంక్ యూ అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుడమి డెవలపర్స్ వారికి, తర్వాత తేజాస్ ఎలిట్ ఈవెంట్స్ వాళ్ళకి నాకు చాలా థ్యాంక్ యూ అండి. కోవిడ్ తర్వాత ఇది ఫస్ట్ టైం మేము బయటకు వచ్చాము. అలాంటిది నేను అన్ఎక్స్పెక్టెడ్గా గెలిచినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. వైజాగ్ నుంచి వచ్చాను. నేను అసలు అనుకోలేదు నాకు వస్తుందని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు నేను ఫస్ట్ ఆడిషన్కి అయితే వెళ్ళలేదు, సెకండ్ దానికి వచ్చాను. ఇలా నన్ను ప్రోత్సహించినందుకు మా హస్బెండ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. శ్రీమతి అమరావతి 5 సీజన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఈరోజు శ్రీమతి వైజాగ్ మన చిల్డ్రన్స్ అరేనా ఫస్ట్ ఫ్లోర్లో ఘనంగా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా అర్చన గారు, మన ప్రసన్న గారు, మాకు సైకిల్ స్పాన్సర్గా పుడమి డెవలపర్స్ మోహన్ గుప్తా గారు, ప్రకృతి అంజిబాబు గారు స్పెషల్ పార్ట్నర్గా, సుఖీబాబా హుసేన్ గారు, వీళ్ళంతా కూడా స్పాన్సర్స్గా మాకు ఇచ్చి ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ముందంజగా నిలిచారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంత కవరేజ్ చేస్తున్న పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా ఈరోజు ఈ షో చేయటం, నేను ఎన్ని షోస్ చేశాను కానీ ఈ షో జరిగిద్దా లేదా అని ఒక సందేహంలో నా మనసు ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్న పరిస్థితి బయట తీవ్ర కరోనా మహమ్మారితో మనం ఎదిరించుకుని ఇలాంటి షోస్ కొంచెం సోషల్ డిస్టెన్స్ అది పాటించుకుంటా అన్ని జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి మాస్క్, శానిటైజర్ ఇవన్నీ కూడా చూసుకుంటా ఈ షోని చేయడం జరుగుతుంది. కొద్దిగా కావాలని క్రౌడ్ కానీ పార్టిసిపెంట్స్ కానీ బాగా తక్కువ తీసుకుని ఈ షో అనౌన్స్ చేశాం కాబట్టి విజయవంతంగా ముగిస్తున్నామండి. కాన్ఫిడెన్స్ and that's the most important and beautiful aspect of any woman. So indaka nannu adigaru so Srimati Vizag naku Tejas Elite events toti this is a second time association andi. Srimati Amravati kuda nannu guest ga pilcharu and I was deeply moved where in our country ee machina women are coming out, expressing their opinions, standing up on par and ante evaru ekko takku ane vishayam pakkan pattesi వాళ్ళు కేవలం ఇంటినే కాకుండా బయటకు వచ్చి వాళ్ళ అంబిషన్స్ని, వాళ్ళ ప్యాషన్స్ని పర్స్యూ చేస్తున్నారు. సో ముందుగా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్ అండ్ I think this is a very nice change that is happening to all the women of our country. I think chala twaraga manchi transition avutundi. Women centric films vastunayi, women centric stories vastunayi and ivala Srimati Vizag ane lovely show ki nannu pilcharu. So I'm really happy first of all to see all the lovely women out there walk the ramp. And ముందుగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇట్స్ నథింగ్ టు డూ విత్ బ్యూటీ. ఐ రిపీట్ మై సెల్ఫ్, నేను లాస్ట్ టైం ఈవెంట్లో కూడా ఇదే చెప్పాను. ఇట్స్ నథింగ్ టు డూ విత్ హౌ యూ లుక్, హౌ థిన్, ఫ్యాట్ ఆర్ టాల్, షార్ట్ యు ఆర్. ఐ ఫీల్ a woman as such is a very beautiful creation of the nature, ఆడదాన్ని ఒక ప్రకృతితో కంపేర్ చేస్తూ ఉంటారు. సో తన కాన్ఫిడెన్సే అన్నిటికంటే అందంగా ఉండే విషయం. ఆడదాని బిహేవియర్లో కానివ్వండి, తన కాన్ఫిడెన్స్, ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ అట్రాక్టివ్ క్వాలిటీ. ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవోని విడుదల చేస్తాం. దీనివలన తమ పిల్లలకి కుల ప్రసక్తి లేకుండా ఒక భారతీయుడికి ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటారు. రానున్న రోజుల్లో కులాలన్నీ ఒకటవుతాయి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అంతేకాదు ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు పుట్టిన పిల్లలు, దగ్గర సంబంధాలు చేసుకున్న వాళ్ళకు పుట్టిన పిల్లల కంటే ఇంటెలిజెంట్గా, హెల్తీగా పుడతారని సైన్స్ చెప్తుంది. రానున్న రోజుల్లో మన భారతదేశంలో మరింత మేధావుల్ని, శక్తివంతుల్ని చూడబోతున్నాం. అందుకే యునైటెడ్ ఇండియా అనే ఒక ప్రణాళిక ఒక సీఎం పెడతారని, దాంట్లో ఇది 15 minutes 15 seconds, ఇది సమయం కాదు. మరోసారి హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.